వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మత్స్య ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మరే రాష్ట్రానికి అందనంత ఎత్తులో ఉంది. దేశం మొత్తం ఎగుమతుల్లో ఒక్క ఏపీ వాటానే 36%. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరిగాయి. 2019-24 మధ్య ఏకంగా 76,000 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. ఆక్వా రంగానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆంధ్రప్రదేశ్ మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో రికార్డులు తిరగరాస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విస్తీర్ణం, దిగుబడులతో పాటు ఎగుమతుల్లోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రం నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తుల్లో 3 అమెరికా సంయుక్త రాష్ట్రాలకే వెళుతున్నాయి. 2014 నుంచి 2019 మధ్యలో జాతీయ స్థాయిలో 1.93 లక్షల కోట్ల విలువైన 59 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. ఆ సమయంలో ఏపీ నుంచి ఏటా సగటున 13,000 కోట్ల విలువైన 2.28 లక్షల టన్నులు ఎగుమతి జరిగింది. అంటే అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్న 5 ఏళ్లలో 65,312 కోట్ల విలువైన సుమారు 11 లక్షల టన్నులు ఎగుమతయ్యాయి. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగుమతులు రికార్డు స్థాయికి పెరిగాయి. 2019 నుంచి 2024 మధ్య జాతీయ స్థాయిలో 2.72 లక్షల కోట్ల విలువైన 73 లక్షల టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అవ్వగా, అదే సమయంలో ఏపీ నుంచి కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదురొడ్డి మరీ ఏటా సగటున 18,000 కోట్ల విలువైన 3.15 లక్షల టన్నుల ఎగుమతులు జరిగాయి. ఆ 5 ఏళ్లలో సుమారు 90,234 కోట్ల విలువైన 15.74 లక్షల టన్నుల ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. 2014 నుంచి 2019 మధ్య బాబు ప్రభుత్వ హయాంలో పెరిగిన ఎగుమతుల విలువ 1,154 కోట్లు కాక, వైఎస్ జగన్ హయాంలో 2019 నుంచి 2024 మధ్య ఏకంగా 4,524 కోట్ల మేర ఎగుమతులు పెరిగాయి. అంటే మత్స్య ఎగుమతులు దాదాపు 3 పెరిగాయి. ఏపీ నుంచి జరిగిన ఎగుమతుల్లో 70.74% అమెరికా సంయుక్త రాష్ట్రాలకే జరిగాయి. 12.74% చైనాకు, 4.54% యూరోపియన్ దేశాలకు, 3.51% మిడిల్ ఈస్ట్ దేశాలకు, 2.92% సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు జరిగాయని ఇంపెడా ప్రకటించింది. ఫ్రోజన్ చేసిన రొయ్యల ఎగుమతుల్లో 97.20% ఏపీ నుంచి జరగడం గమనార్హం. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఆక్వా సాగు గణనీయంగా పెరిగింది. ఆక్వా రంగం సుస్థిరాభివృద్ధి కోసం ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ ఫిష్, ఏపీ సీడ్ యాక్ట్లను తీసుకొచ్చింది. రాష్ట్రంలో 1.46 లక్షల హెక్టార్లలో మంచినీటి చెరువుల్లో, 54,000 హెక్టార్లలో ఉప్పునీటి కల్చర్ విస్తరణ ఉండగా 1.75 లక్షల మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. 5 ఏళ్లలో మత్స్య ఉత్పత్తుల దిగుబడులు 39 లక్షల నుంచి 51 లక్షల టన్నులకు పెరగ్గా, రొయ్యల దిగుబడులు 4.54 లక్షల నుంచి 9.56 లక్షల టన్నులకు పెరిగాయి. నాడు తీసుకున్న చర్యలతో మత్స్యరంగం సుస్థిరాభివృద్ధి సాధించి ఉత్పత్తుల్లో సత్తా చాటుతోంది.